హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోప్నల్. ఫ్రెండ్స్, చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సందేహం, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 6వ గది రహస్యాలు. అసలు దీని రహస్యాలు ఏంటి? వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయం కేరళలో ఎంతో విశిష్టమైనది. ఎంతలా అంటే ఈ ఆలయానికి జెట్ సెక్యూరిటీ కూడా కల్పించారనమాట అక్కడ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ మొత్తం 6 గదులు ఉన్నాయని వార్త మీ అందరికీ తెలుసు. వీటికి ABCDEF అని పేర్లు అయితే పెట్టారు. అంటే ఈ 6 గదులకు ఇట్లా పెట్టడానికి కారణం ఏంటంటే, అంటే కొన్ని విధాలుగా చెప్పుకుంటారు. కొంతమంది ఏమంటున్నారంటే, మనం డైస్ అంటే మనం జూదం ఆడతాం కదా, దాంట్లో 6 నెంబర్లు ఉంటాయి. సో ఆ విధంగా ఈ 6 గదులను నిర్మించినట్టు కొంతమంది శాస్త్రవేత్తలు కానీ, కొంతమంది అంటే అక్కడ ఉన్న స్థల పురాణ వారు కూడా చెప్తున్నారు. లోపల అసలు ఎంత నిధి ఉంది, అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎంత బంగారు ఆభరణాలు అయి ఉన్నాయని గవర్నమెంట్ చూడాలని చెప్పేసి అక్కడ ఉన్న వారు ప్రజలు కూడా ఒక పిటిషన్ అనేది గవర్నమెంట్కి వేశారు. గవర్నమెంట్ కూడా సర్లే అని చెప్పేసి పిటిషన్ అంగీకరించి అక్కడ ఉన్న గదులన్నిటికీ తెరచగా మిగతా 2 గదులను మాత్రం అట్నే వదిలేశారు. ఎందుకనంటే ఈ గదులలో నాగబంధనం అంటే నాగపాముల సౌండ్ మరియు బీచ్ సౌండ్స్ ఎట్లా ఉంటాయో సేమ్ ఆ సౌండ్ వస్తుంటే అసలు ఎందుకు వస్తున్నది ఇది ఆలోచన మాత్రం ఇక్కడికి ఎప్పటికీ తెలియకుండా మిస్టరీ లాగానే ఉంది. అసలు ఇది ఎందుకు అనేది నేను ముందు వీడియోలు చెప్తాను. మీ అందరికీ శ్రీ మహావిష్ణువు గురించి తెలుసు. కాకపోతే ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అంటే శ్రీ మహావిష్ణువు ఆ విగ్రహం ఉంది కదా, ఒకప్పుడు ఈ విగ్రహం అనేది తాటాకులతో మాత్రమే ఉండేదంట. ఈ తాటాకులతో ఉండడంతో పాటు అక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటారంటే, విష్ణు స్వామి తాటాకులతో అవతరించాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి పూజలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూనే ఉన్నారంట. అదిగాక శ్రీ మహావిష్ణువుకు ఎప్పటికప్పుడు పూజలు కానీ ఇలాంటి చేయని చిన్న ఆలయం కట్టిద్దామని అనుకున్న లోపే తాటాకులతో ఒక ఇల్లు లాగైతే నిర్మించారు. అక్కడున్న వారు ఏం చేశారంటే, ఇదంతా బాగుంది, తాటాకులతో ఆ స్వామి వారికి ఎప్పుడు మన అభిషేకాలు అన్నీ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అదే సమయంలో అంటే అక్కడ జనాలందరూ ఏం చేస్తున్నారంటే, శ్రీ మహావిష్ణువుకు కానుకల రూపంగా బంగారము, వెండి ఇలాంటివన్నీ ఇచ్చేవారు. అలాంటి సమయంలోనే అనుకోకుండా అక్కడ ఒక దారుణం జరిగింది. ఏంటంటే, ఒక దొంగ వచ్చి అక్కడున్న ఆభరణాలన్నీ దొంగతనం చేసుకుంటుంటే సడన్గా అక్కడ నిప్పులు పుట్టి అక్కడున్న ప్రదేశం మొత్తం కాలిపోయింది. అదిగాక ఆ మంటలలో ఆ దొంగ కూడా చనిపోయాడు. కానీ ఆ బంగారం మరి శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు ఎదురుగానే అతను చనిపోయినా కూడా శ్రీ మహావిష్ణువు తాటి ఆకులతో కట్టినా కూడా ఆ తాటాకులతో ప్రతిష్ఠించినా కూడా శ్రీ మహావిష్ణువుకు ఏం కాకపోవడం. అదిగాక శ్రీ మహావిష్ణువు అంటే చేతికి ఉన్న 2 వేలు మాత్రమే, అలాగే కాలు ఒక సైడ్ మాత్రమే కాలింది. అంటే అంత మంట చెలరేగిన గుడి మొత్తం తగలబడిపోయినా కూడా ఏం కాకపోవడంతో శ్రీ మహావిష్ణువు గొప్ప అంటే అక్కడ ఉన్న జనాలకు శ్రీ మహావిష్ణువు మీద అభిప్రాయం అనేది ఎక్కువగా ఏర్పడింది. అదిగాక ఈ దొంగల బారి నుంచి కాపాడుకోవాలని చెప్పేసి ఆ బంగారాన్ని మాత్రం శ్రీ మహావిష్ణువుకి ఎప్పటికప్పుడు సమర్పించుకుంటూ ఉండేవారు. అలాగనే కొంతమంది ఏం చేశారంటే, గుడి అనేది మంచిగా కట్టాలని చెప్పేసి గుడి అనేది ఏర్పాటు చేశారు. అదిగాక ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఈ బంగారం ఇలా వచ్చిందని కొంతమంది అనుకుంటున్నాం. ఇంకొక రకంగా చెప్పాలంటే, అప్పట్లో ఇక్కడ ఉన్న సంపద అంటే మన ఇండియాలో ఎక్కడ లేని సంపద అంటే కొన్ని ఔషధాలకు సంబంధించి కేరళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేరళలో ఎంతో మంచి ఔషధ గుణాలు కలిగిన వైద్యులు అలాంటి వారు ఉన్నారు. ఆ కాలంలోనే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు అందరూ ఇటు పక్క ట్రావెల్ చేసి ఇక్కడున్న మెడిసిన్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకునేవారు. అట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించి వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ అంటే వస్తువు మార్పిడి కారణంగా ఇలా చేసుకొని ఇలా వచ్చిన సంపదలో సగం ఆ టెంపుల్కి ఇచ్చేసి సగం వీరు వాడుకునేవారు. అలాగా అనంత పద్మనాభ స్వామి గుడికి అనేది ఆ నిధిని మొత్తం ఏర్పాటైతే చేశారు. కానీ ఇక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే, అసలు ఆ నిధి మొత్తం ఎలా వచ్చిందంటే, ఒకానొక సందర్భంలో రాజులందరూ కలిసి కొన్ని యుద్ధాలలో రాజ్యం పోతున్నాయని చెప్పేసి సపోజ్ ఎలా చెప్పాలి, సాహసం సినిమాలో సుమన్ గారు ఇట్లా తన సంపద మొత్తం దాచుకోవాలని చెప్పేసి ఒక గుడిలోకి వెళ్ళి తన సంపదని వేస్తాడు కదా, సేమ్ అదే టైప్లో వీళ్ళ నిధిని కూడా ఇలా దాచుకోవాలని చెప్పేసి ఇలా చేశారు. అలాగే ఈ సమయంలోనే ఈ సంపద మొత్తం ఎవరికి చేరకూడదనే ఉద్దేశంతో ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనే ఒక గదులలో కొన్ని సంపదలు అంటే ఎంత సంపద అంటే ఎక్కడ లేని సంపద మొత్తం ఆ రాజ్యంలోనే అంటే ఆ టెంపుల్లోనే వేశారు. ఇట్లా అన్ని టెంపుల్లో వేశారు. బట్ వీటన్నిటిలో నాగబంధనం ఎందుకు ఆ ఒక్కదానికి వేశారంటే అది కూడా చెప్తా. నాగబంధనం ఆ ఒక్కదానికి వేయడానికి కారణం ఏంటంటే, ఆ కాలం నుంచి వస్తున్న సంపద మొత్తము శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఇచ్చినవారని, ఆ శ్రీ మహావిష్ణువుకు ఇచ్చిన సంపద మాత్రమే
ఈ 6వ గదిలో పెట్టడం జరిగింది. అదిగాక అలల సౌండ్ ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే సొరంగ మార్గాలు ఉన్నాయి. అంటే సపోజ్ మహానంది నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇట్లా సొరంగ మార్గాలు ఉన్నాయి, ఇట్లా వెళ్ళొచ్చని. సో అదే ఫార్ములాని ఇక్కడ బేస్ చేసుకొని అంటే అప్పట్లోనే ఈ సొరంగ మార్గాలని ఏర్పడ్డాయి. ఈ సొరంగ మార్గాల ద్వారానే ఈ వాటర్ సౌండ్ అలాంటివి ఏర్పడుతున్నాయి. మరి ఈ పాముల సౌండ్ అంటే ఈ పాముల సౌండ్ గురించి కూడా చెప్తా. మనందరికీ శ్రీ మహావిష్ణువు తెలుసు కదా. అంటే శ్రీ మహావిష్ణువు ఒక నాగపాముపై పడుకున్నది మీరందరూ చూసింటారు. ఇలా ఆ నాగపాము అంటే ఇప్పుడు పాములతో పాటు ఈ నాగబంధన అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించి ఈ నాగపాములతో పాటు నాగబంధనం కూడా వేశారు. ఈ నాగబంధనానికి మిగతా గదులకు ఎందుకు వేయలేదంటే ఇవన్నీ నార్మల్ అంటే అప్పుడు రాజులు వీళ్ళు మాత్రం దాచుకున్న గదులు మాత్రమే చెప్పబడ్డారు. కానీ ఆ సంపద మాత్రం శ్రీ మహావిష్ణువుకు మాత్రం చెందింది కాబట్టి అలా ఏర్పాటు చేశారు. అసలు మీ అందరికీ తెలియని ట్విస్ట్ ఏంటంటే పద్మనాభ స్వామి ఆలయంలో గదులలో ఈ నిధి మొత్తం ఎలా వచ్చిందని అనుకుంటున్నారు కదా, చెప్తా. ఎందుకంటే ఇది అందరూ ఏమనుకుంటున్నారు, ఇది అప్పుడు రాజుల కాలం అంటే దేవుడిది సంపద అని అనుకుంటున్నారు. అసలు నిజానికి వస్తే 6వ గది రహస్యంలో ఉన్న సంపద మాత్రమే అసలు శ్రీ మహావిష్ణువు అసలు దేవుడిది. మిగతాది మొత్తం రాజులు ఆ కాలంలో రాజ్యాన్ని కాపాడుకోవడానికి సంబంధించి అప్పుడున్న వజ్ర వైడూరాలని గుళ్ళో మాత్రం భద్రపరిచారు. ఈ భద్రపరచడంతో పాటు కొన్ని ఇంకేమనుకున్నారంటే ఇవి కూడా దేవుడికి అంకితం, ఇక్కడ రాజులకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పేసి వీటికి మాత్రం అంత సెక్యూరిటీ లేకుండా ఓన్లీ ఆ ఒక్క గదికి మాత్రమే ఎక్కువ సెక్యూరిటీని కూడా గమనించారు. అసలు ఇంక అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ నాగబంధనం తొలగించడం ఎలా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అదే 2013లో కూడా నాగబంధనాన్ని ఎలా తొలగించాలి అని చెప్పేసి ఒక రీసెర్చ్ జరిగి ఇట్లా అక్కడ కేరళలో ఉన్న గొప్ప గొప్ప పండితుల్ని కూడా పిలిపించి ఇలా మీరు నాగబంధనం విప్పాలి అని చెప్పేసి అనుకుంటే అసలు ఈ నాగబంధనం ఎలా విప్పాలి అని కొంతమంది అనుకుంటుంటే అక్కడ ఉన్న మహా పండితులు చెప్పారు. ఏమనంటే ఇప్పుడు ఏ వేవ్స్ అయితే అప్పుడు సపోజ్ మనం మాట్లాడే వేవ్ ఉంటుంది కదా, సేమ్ అదే వేవ్లో మన నాగబంధనాన్ని అయితే అమర్చుంటారు. ఆ నాగబంధనానికి సంబంధించి గరుడ బంధనాన్ని కూడా ఏర్పాటు ఆ సేమ్ ఫ్రీక్వెన్సీలో అంటే సేమ్ వేవ్ ఫ్రీక్వెన్సీలో కనుక మనం చెప్తే గిన ఖచ్చితంగా అది జరుగుతుంది. అలా 6వ గది కూడా తెరుచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అట్లా అనుకొని పిటిషన్ 2013లోనే ఇది చేశారనమాట. బట్ చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న అర్చకులు కానీ అటు పక్క కొంతమంది గ్రామాల్లో ప్రజలు కానీ చనిపోవడం ఇట్లా చూసి అక్కడ గవర్నమెంట్ కూడా దీని గురించి ఎందుకు ఇది ఆపేస్తే బెటర్ అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ కూడా ఆపిచ్చేసింది. కానీ ఈ కళ మాత్రం ఇప్పటికీ ఉంది. ఎక్కడ అంటే కొంతమంది ఋషులు ఉంటారు, మనం ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ ఆ కాలంలోనే కొంతమంది ఏంటంటే సిద్ధులు వాళ్ళందరూ ఇటుపక్క ఎందుకు మనం ప్రపంచానికి దూరంగా ఉందామని చెప్పి కొంతమంది మాత్రం హిమాలయాల్లో ఇటుపక్క కైలాసగిరిలో ఇటు సైడ్ మాత్రం ఉన్నారు కానీ వాళ్ళందరినీ గుర్తుపట్టడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఇంకా వాళ్ళందరినీ తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఇది చేపియాలంటే ఇంకా అది అయ్యే పని అయితే జరుగుద్ది. కానీ ఎక్కడో ఒక చోట అంటే అంత పర్ఫెక్ట్ జ్ఞానులు సిద్ధులు వాళ్ళందరినీ తీసుకురావాలంటే సమ్ టైం అయితే పడుతుంది. కానీ ఈ విషయం ఇలా ఉండగా 6వ గదిని మాత్రం ఎవరు తెరవలేకపోయినారు. ఇంకా మిగతా గదిలో బంగారాలు మొత్తం అయితే తీసేశారు, వజ్రాలు అవన్నీ తీసేసి గవర్నమెంట్ మొత్తం లెక్క చెప్పింది, మొత్తం ఇంతని చెప్పింది. కానీ అక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక వజ్రం విలువ మన ఫారెన్ కంట్రీలో వేలం వేస్తే మాత్రం కొన్ని కోట్లు పలుకుతుందంట. అంటే 100 కోట్లు పలుకుతున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. కోహినూర్ డైమండ్ లాంటి వజ్రాలు కూడా మన ఇండియాలో ఉన్నాయా అంటే మన చెప్పుకోలేం కదా. అంటే ఇలాంటి ప్రపంచానికి సంబంధించిన ఇంత మంచి విషయాలు మన ఇండియాలో ఉన్నాయా? సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మీరేమనుకుంటున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి, అక్కడున్న రహస్యాల గురించి? ఇంకా రహస్యాల గురించి వస్తే అక్కడ వేవ్ సౌండ్స్కి సొరంగ మార్గం ఎందుకు దొవ్వారంటే ఆ సొరంగ మార్గం దొవ్వడం కారణంగా ఒకప్పుడు దొంగల ముఠా నుంచి తప్పించుకొని అంటే దొంగల ముఠా నుంచి వచ్చిన సంపద మొత్తం ఆ సొరంగం గుండా తీసుకొచ్చి ఆ గుళ్ళో పెట్టేవారు. అంటే ఆ గుళ్ళో పెట్టి అప్పటి నుంచి ఇట్లా సొరంగ మార్గం అనేది ఏర్పడింది. అక్కడ పాముల్ని కూడా సగం ఈ నాగబంధనాన్ని కూడా వదలడం కారణం కూడా అదే. ఎందుకంటే కొంతమంది దొంగలు ఇలాంటి దొంగల కారణంగా దేవుని సొమ్ము మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. సో అందుకోసమే ఈ దొంగలు పడడానికి కారణం అంటే దొంగల నుంచి కాపాడడానికే ఈ నాగబంధనం వేశారని అక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. ఏదైతే ఏముంది ఇంతకైతే ఇప్పుడైతే జరిగేదేంది, 6వ గది తెరుచుకుంటుందా తెరుచుకోదా అనే సందేహం మాత్రం ఉంది. అయితే తెరుచుకుంటుంది, కాకపోతే బట్ ఆ కాలం నాటి ఋషులను వాళ్ళని తీసుకొచ్చి ఈ నాగబంధనాన్ని తెరిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే తెరుచుకుంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఇలాంటి మంచి మంచి సరికొత్త టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.